క్షేత్రాలు, తీర్థాలు, అగరొత్తులు నమ్ముకుంటే ఇలాగే ఉంటాయి కథలు. అసలు విషయం అది కాదు. నీ బుద్ధి మారనప్పుడు నీకు వైకుంఠానికి వెళ్ళినా కైలాసానికి వెళ్ళినా ఒక్కటే. ఆ బుద్ధి మార్చుకుందుకు మానవ లోకాన్ని మించిన సాధనం లేదు. అందుకే శమః, ముందు శాంతంగా ఉండాలి. మనం ప్రతిదాన్ని తీవ్రంగా తీసుకుంటారు కొంతమంది. దయచేసి తీసుకోకండి. మీరు తీవ్రంగా తీసుకోవడం వల్ల మీకు రక్తపోటు వస్తుంది, మధుమేహం వస్తుంది, వీలైతే క్యాన్సర్ కూడా వస్తుంది. సమస్య పరిష్కారం కాదు, సమస్య అలాగే ఉంది. అంత తీవ్రంగా ఎందుకు తీసుకోవాలి? అమ్మాయి పెళ్ళి, అబ్బాయి పెళ్ళి, అది వాళ్ళ భవిష్యత్తు అండి, మన భవిష్యత్తు కాదండి. చెప్పే విధంగా చెబుతాం. విన్నారా మంచిది, వినలేదు నీ ఇష్టం నాయన, ఇష్టమైతే పెళ్ళి కడతాం, లేకపోతే రావని కూడా చెబుతాం. మనకు నచ్చకపోతే వెళ్ళాం, దానికే ఉంది. అయినా చేసుకుంటారు. వాళ్ళు చేసుకొని నీ కష్టాలు ఏవో నువ్వు పడు. మళ్ళీ ఫోన్ చేసి అమ్మ అనకో, కుదరదు. ఇక్కడ నువ్వు చేసుకున్నావు కదా, పడు. వీళ్ళు అలా లేదండి. తల్లిదండ్రుల పరిస్థితి, వాళ్ళు ఇష్టం లేని పరిస్థితి చేసుకోవడం, వాళ్ళు ఆ ప్రతిపాదన చెప్పి వీడికి ఒక మాట చెప్పింది మొదలు తండ్రి తల్లి ఇద్దరు మంచం పెట్టేశారు, ముఖ్యంగా తల్లి అయితే.